వెల్కమ్ టు సుందర్ షాట్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎక్కడా? అప్స్కాండింగ్ లో ఉన్నాడా, పారిపోయిందా, విదేశాలకు పోయిందా? ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పుడు మరో వార్త అఫీషియల్ గా ఈనాడులో వచ్చింది. హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్ తన మీద పెట్టిన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిందనేది ఈ వార్త సారాంశం. వాస్తవంగా నిన్న సిట్ ఏర్పాటు చేసినారు. ఈ పోక్సో కేసు మీద బండి సంజయ్ కొడుకు కనిపించట్లేదు, అప్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసి స్పెషల్ ఆఫీసర్ మాట్లాడిన వీడియో కూడా మీరు ఒకసారి చూడండి. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. చూసారు కదా, ఇది ఒక వైపు జరుగుతుంటే తెర వెనకాల ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే బండి భగీరథకు బాధితురాలు మైనర్ గర్ల్ తినిపిస్తోంది అంటూ ఒక వీడియోను ఫేస్ కూడా బ్లర్ చేయకుండా బాగా వైరల్ చేస్తున్నారు. నిజంగా ఈ బత్తాయిలు బండి భగీరథ్ నేరం చేసిండు అనడానికి కావాల్సిన ఆధారాన్ని మొత్తం వాళ్ళే ఇస్తున్నారు. మైనర్ గర్ల్ పోక్సో చట్టం కింద ఫిజికల్ యాక్టివిటీ చేసినా లేకపోతే అరెస్ట్ చేసినా వెంటనే అరెస్ట్ చేసి లోపలేయాలనేది పోక్సో చట్టం చెప్తది. అంతకు ముందు ఈ బండి భగీరథ్ అన్నటైనా మైనర్ గర్ల్ మీద కేసు పెడుతూ నా మీద హనీ ట్రాప్ చేసింది అన్నారు. 25 ఏళ్ళ పైన ఉన్నది నాకు మైనర్ బాలిక హనీ ట్రాప్ చేసింది అనేది అసలు చెల్లనే చెల్లదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను 50,000 ఇచ్చినని చెప్పేసి బండి భగీరథ్ చెప్పిండు తన కంప్లైంట్ లోనే. ఏ తప్పు చేయకుంటే నువ్వెందుకు ఇచ్చినావు అని చెప్పేసి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ బ్యాచ్ తోటే ఆ అమ్మాయి వినిపిస్తుందని, ఆ అబ్బాయి ఆ కుటుంబంతో వేరే ప్రాంతాలకు వెళ్ళిండని, ఇవన్నీ ఫోటోలు బాగా వైరల్ చేస్తూ అమ్మాయిదే తప్పు, అమ్మాయి హనీ ట్రాప్ చేసింది అని చెప్పేసి నెరేషన్ అయితే నడిపిస్తున్నారు. పెద్ద ఎత్తున మీడియాలో కూడా ఒక భాగం ప్రధానంగా ఇదే హనీ ట్రాప్ అని చెప్పేసి బాగా ప్రచారం అయితే చేస్తున్నారు. బండి సంజయ్ టీం స్వయంగా జర్నలిస్ట్ రఘుకు ఫోన్ చేసి ఒక స్క్రిప్ట్ పంపించి ఇది మాట్లాడండి, మీరు కలిసి మాట్లాడదామని చెప్పేసి ఉదయం 11 o'clock నాకు ఫోన్ చేసారు కదా బండి సంజయ్ ఆఫీస్ నుంచి. సాయంత్రం కలుద్దాం. ఏంది సాయంత్రం కలిసేది? అన్ని ఛానల్ మేనేజ్ చేద్దాం అనుకున్నారు. నన్ను కూడా మేనేజ్ చేద్దాం అనుకున్నారు. మీరు ఏ కంటెంట్ అయితే మీరు మాట్లాడించాలి అనుకున్నారు, ఆ కంటెంట్ కూడా నాకు వాట్సాప్ చేసినారు. హనీ ట్రాప్ అది ఇది అని చూపిస్తూ మాట్లాడాడు జర్నలిస్ట్ రఘు. ఈ ఫోటో చూడండి, ఏముంది? స్టాండ్ విత్ బండి భగీరథ్. అబ్బా, భారతదేశ సరిహద్దులో ఫైట్ చేసిండు, సో స్టాండ్ విత్ బండి భగీరథ్ అనే పోస్టర్. ఇంకో పోస్టర్ రాణిముత్యం కూడా చూడండి. కుక్కలు ఎన్ని మరిగినా ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడడిగిండు? ఫస్ట్ నీ కొడుకు ఏడుండో తీసుకుపోయి పోలీసులకు అప్పేపు. నిజంగా నిజాయితీ ఉంటే ఏడ్చినావు కదా, ఆ ఏడుపులో నిజం ఉంటే, నిజంగా నిజాయితీ ఉంటే తీసుకుపోయి కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న బండి సంజయ్ గారు మీ కొడుకును చట్టానికి అప్పచెప్పండి. పోక్సో చట్టం ప్రకారమే పోలీసులకు అప్పచెప్పి న్యాయ విచారణకి సపోర్ట్ చేయండి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి శాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలకను కాదన్నా. ప్రధానమంత్రి వేదిక మీద ఉన్నప్పుడు నా మీద రాజకీయ కుట్ర చేస్తున్నారు, నా కొడుకు శుద్ధపూస అన్నట్టు మాట్లాడితే కేసు ప్రభావితం కాదా? కనీసం చట్టం ఏం చెప్తుంది? ఒక కేసు నడుస్తున్నప్పుడు దానికి సంబంధించిన నిందితులు హై ప్రొఫైల్స్ లో ఉన్నప్పుడు బహిరంగంగా కేసును ప్రభావితం చేస్తున్నట్టు మాట్లాడకూడదు అని కనీస సోయి కూడా లేకుండా ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడా బండి సంజయ్? నట్టు ప్రధానమంత్రి వేదిక మీద ఉన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి తోటి వేదికను షేర్ చేసుకుంటూ ఇదే సందర్భంలో ముందు రోజు కేసు అయింది, నెక్స్ట్ రోజు బండి సంజయ్ వేదిక షేర్ చేసుకుంటూ అసలు ఎట్లా అనుమతించారు ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని? పోక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎట్లా అనుమతించారు? అంటే పోలీస్ వ్యవస్థను బాధితులను భయపెట్టడానికి కదా ఇదంతా? మన ముఖ్యమంత్రి గారు కొన్ని ఆణిముత్యాలు కూడా వదిలేరు. కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ జీ ప్రియమిత్రుడు అవసరమా? నీ ప్రియమిత్రుడు అయితే కేసుకు ముందు, కేసు పూర్తయిన తర్వాత, కేసు ముందు రోజు బుక్ అయితే ఆయన కొడుకు మీద, నెక్స్ట్ డే ఆయన నీకు ప్రేమిత్రుడు అయితే ఏం చేయాలి పోలీస్ శాఖ? ప్రవీణ్ కుమార్ గారు కూడా చాలా క్లియర్ గా కొన్ని వీడియోలు మాట్లాడినారు. ఏమైనా చేయండి, నిందితుడు జైలుకు పోవాలంటే ఒక్క నిమిషం. ఆనంద్ గారు ఒక్కటే నిమిషం. మనందరం కూడా అదే డిపార్ట్మెంట్ లో పనిచేసినాం. నిజంగా మీరు తలుచుకుంటే 2 నిమిషాల్లో ఆ పిల్లగాడు అజ్ఞాతం నుంచి బయటకు వస్తాడు. కానీ మనం తలుచుకోవడం లేదు కాబట్టి ఆయన రేపు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తాడు, ముందస్తు బెయిల్కి అప్లై చేస్తాడు. బరాబర్ వస్తుంది. ఎందుకంటే మీరు పెట్టినవి సెక్షన్ 11 చిన్న కేసులు పెట్టిర్రు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష. పోక్సో చట్టంలోనే 2 సంవత్సరాలు శిక్ష పడే చాలా నామినల్ సెక్షన్స్ పెట్టిర్రు. సెక్షన్ 10, సెక్షన్ 11 పెట్టిర్రు అని చెప్పేసి చాలా వివరాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన చాలా అంశాలు మాట్లాడాడు. ఇంకో మంత్రి కూడా మాట్లాడాడు, పొన్నం ప్రభాకర్. ఏమంటున్నాడు వినండి. అయితే పెద్ద మనుషులు కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి
పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉన్న చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఏమంటుండు, కుల సంఘాలు మీరు పెళ్లి చేస్తారా, ఒక కులం వాళ్ళు పెళ్లి చేస్తారా, ఏం చేసుకుంటారో మీ ఇష్టం అంటుండు. మంత్రిగా ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు. పోక్సో చట్టం మీద కనీసం అవగాహన ఉందా మీకు? నా బిడ్డ మీద లైంగిక దాడి జరిగిందని చెప్పేసి వాళ్ళ అమ్మ కేసు పెడితే బాధితురాలికి నిందితుడికి పెళ్లి చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పేసి కుల సంఘాలకు వదిలేస్తావు. ఎందుకు ఈ తలకాయ లేని మాటలు? అంటే ఏం చేద్దాం అంటున్నారు, మొత్తంగా విచారణ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నిందితుని అయ్యబోయేమో ప్రధానమంత్రి పక్కన ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటారు, ఒక మినిస్టర్ వచ్చేమో కుల సంఘాలు తెలుసుకోరంటారు. ఏం చేద్దాం అనుకుంటారు మీరు? అంటే బాధితులు బతుకొద్దా తెలంగాణలో? మరో ఉత్తరప్రదేశ్, మరో గుజరాత్, మరో ఉన్నావో కేసు చేద్దాం అనుకుంటారా? ప్రభుత్వం చాలా లేట్ గా స్పందించింది. 8వ తారీఖు కేసు పెడితే 11వ తారీఖు సిట్ వేసినారు. ఆ లోపు నిందితుల్ని పారిపోమని సమయం ఇచ్చినట్టే కదా. ఇప్పటికే ఏ లండనో పారిపోయిందని ఒక వార్తలు కూడా వస్తున్నాయి. పారిపోనిచ్చి పంపించి పోక్సో నిందితుడు ఎట్లా పోనిస్తారు? కేసు అయిన తర్వాత ఎట్లా పోనిస్తారు? ఇప్పుడు వచ్చి ఆయన తరఫున హైకోర్టులో నా మీద కేసు కొట్టేయండి అని నడుపుతున్నారు. నిజంగా నిజాయితీ ఉంటే జై శ్రీరాము భారత మాతకి జై కాదు, బాజురారి తల్లి కూడా భారత మాతనే. ఆ భారత మాత పోయి నా బిడ్డను కేంద్ర మంత్రి కొడుకు ఇట్లా ఆగం చేసిండు, న్యాయం చేయమని అడుగుతున్నాడు. మరి ఆ భారత మాతకు ఓ సమాధానం చెప్పాలి. వాళ్ళు కూడా హిందువులే. ఓ శ్రీరాముడా మాకు న్యాయం కావాలి, భారత మాతకు జై, మాకు న్యాయం కావాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుతున్నారు. అంటే ఒక నిందితుడిగా ఉన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా మౌనంగా ఉండి చట్టం తన పనిని తాను చేసుకొనిచ్చి నిజంగా నిర్దోషం తేలిన తర్వాత మిగతా అంశాలు మాట్లాడుకోండి. డబ్బులు ఉన్నాయి, అధికార బలం ఉంది, దేశ హోంశాఖనే మీ చేతులు ఉంది. ఈ సందర్భంలో చాలా పద్ధతిగా వెంటనే రాజీనామా చేసి సహకరించాలి కేసుకి. అదేం చేయకుండా అడ్డగోలు మాటలు, అడ్డగోలు కూతలు, సోషల్ మీడియాలో అడ్డగోలు ప్రచారాలు, మీడియాను భయపెట్టుడు, సోషల్ మీడియాలో వీడియోలు మాట్లాడుతున్న భయపెట్టుడు, ఇదంతా బీజేపీ మార్కు రాజకీయం. ఉన్నావో కేసు బాధితురాల్ని కూడా లైంగిక దాడి చేసి ఆ తర్వాత ఆ కుటుంబాన్ని చంపేసి ఎంత దుర్మార్గంగా చేసిరు. బిజ్భూషణ్ చరణ్ సింగ్ అనేటోడు మమ్మల్ని లైంగికంగా వేధించిందని చెప్పేసి ప్రధానమంత్రికి స్వయంగా పోయి చెప్పుకోవాలి బాధను అనుకుంటే వాళ్ళని ఏడ్చి అరెస్ట్ చేసిర్రు. ఆ బాధితురాలు ఆ గేమ్ ను కూడా ఇప్పుడు ఆడకుండా ఇంట్లో కూర్చున్న పరిస్థితి. సో దేశమంతా ఉత్తర భారతదేశంలో, ఉత్తరప్రదేశ్ లో, గుజరాత్ లో బీజేపీ చేసిన ఘనకార్యాలు చూసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీరైనా చట్టాన్ని చట్టం లేక అమలు చేయండి. కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి నా ప్రియమిత్రుడు అని చెప్పేసి మాట్లాడు, ఇంత లేటుగా సిట్ ను ఏర్పాటు చేసుడు, ఇదైతే ప్రజలకు గాని బాధితులకు గాని నమ్మకం కలిగించేటట్టు కనిపిస్తలేదు. ఫస్ట్ నమ్మకం కలిగించండి, న్యాయం చేయండి, అది మీ బాధ్యత. కాబట్టి ప్రజలారా, దొంగ ప్రచారాలు సోషల్ మీడియాలో బాధితులనే ట్రోల్ చేసుడు, ఉల్టా ప్రచారాలు, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏ తెలంగాణలో మనం బతుకుతున్నాం? ప్రశ్నించే తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ మతోన్మాదుల చేతిలో ఆడబిడ్డలు ఎట్లా ఇబ్బంది పడాలనా? సోషల్ మీడియా సెల్ మొత్తం దిగి ఈ వీడియోలు, ఫోటోలు, పోక్సో కేసులో ఉన్న బాధితురాలి ఫేసు చూపిస్తే అది కూడా చట్ట ప్రకారం నేరం అనే కనీస సోయి లేకుండా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రజలారా, మీరు కూడా మాట్లాడండి. మాట్లాడి ప్రశ్నించి అడిగితే కడిగితేనే కొంచెం దారికి వస్తాయి ఈ ప్రభుత్వాలు, లేకపోతే బాధితులు ఇబ్బంది పడతారు. మీరు తప్పకుండా స్పందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉన్నాను టీటీఆర్.